ఈరోజు మూడవ ప్రతి సంఘానికి 5 లక్షల చొప్పున 7 సంఘాలు ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా 26, 27 3 లక్షల కాడికి మన కొత్త ఇల్లు కట్టుకున్న వారికి అవి కూడా మంజూరు చేసినారు. మరియు మన దళిత బంధు కింద మంచికి 10 లక్షల కాడికి 25-26 యూనిట్లు కార్లు మరియు ట్రాక్టర్లు రావడం జరిగింది. మన వేల్పూర్ మండలంలోనే ఇది గొప్పగా మనం భావించాలి. ఎందుకంటే ఏ గ్రామానికి కూడా రాని నిధులు మనకు 2,50,00,000 రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మనందరము 2 సార్లు అన్నగారికి ఆశీర్వదించాము. జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు పోచంపల్లి గ్రామానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అఖండ స్వాగతం తెలిపిన బోనాలతోని మహిళా సోదరులు, యువకులు, పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు గ్రామం అంతా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న మా మిత్రులు మార్కెట్ చైర్మన్ మారా గంగారెడ్డి గారు, మెడికల్ ఫ్యామిలీ హెల్త్ స్టేట్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారు, మన అభ్యర్థి పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, పోచంపల్లి గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా మా జడ్పీటీసీ భారతి రాకేష్ గారు, ఎంపీపీ యమునా రాజేందర్ గారు, ప్రతి ఒక్కరికి సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ కాన్స్టిట్యున్సీ కాదు, తన ఎన్నికైన నుంచి 9.5 సంవత్సరాల్లో నాకు తెలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే నంబర్ 1 6,000 కోట్ల వరకు ఫండ్ తెచ్చి మీ కాన్స్టిట్యున్సీని పెద్ద ఎత్తున డెవలప్ చేసిన ఘనకీర్తి మన ప్రశాంత్ రెడ్డి గారికి దక్కని సందర్భంగా తెలియజేస్తూ, వేముల మార్క్ మరి గతంలో తండ్రికి దగ్గ తనయుడు సురేందర్ రెడ్డి గారు ఉండి, సురేందర్ రెడ్డి గారు మేము 2001లో మరి అంతకుముందు తెలుగుదేశం తిరిగినాం, బీఆర్ఎస్లో తిరిగి నాకు కనీసం బైక్ కూడా లేకుండే నాకు నిజామాబాద్ ఇంటికి వచ్చి కారు తీసుకొని వచ్చి నన్ను తీసుకొని జిల్లా అంతా తిరుగుతుంటే ఎన్ఎస్ఎఫ్ చైర్మన్ ఉండే, మరి రైతు బీఆర్ఎస్ రైతు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మరి ఎంతో సేవలు చేసిన వ్యక్తి మన సురేందర్ రెడ్డి గారు. ఆయనకు తండ్రికి దగ్గర తనయుడుగా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మన కాన్స్టిట్యున్సీ కాదు, 2 జిల్లాలే కాదు, స్టేట్లోనే వేముల మార్క్ అని ఒక మార్కు పెట్టిన వ్యక్తి మన ప్రశాంత్ రెడ్డి గారు. ఏం లేదు, మరి మేము ఉద్యమ నాయకులం, కొన్ని గంటలైనా మాట్లాడచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఘన స్వాగతం తెలుపుతూ, మరి సీఎం గారికి అతి సన్నిహితుడు దగ్గర నేను చూస్తూ ఉంటా, ఎప్పుడు పోయినా మా కాన్స్టిట్యున్సీకి చెక్ డ్యామ్లు కావాలా, సబ్ స్టేషన్లు కావాలా, రోడ్లు కావాలనే అనే వ్యక్తి మన ప్రశాంత్ రెడ్డి గారు. మరి మాకు కూడా, మీకే కాదు మా కాన్స్టిట్యున్సీకి కూడా అన్నగారు మాకు కూడా ఒక లిఫ్ట్ కావాలన్నప్పుడు మరి సీఎం గారికి చెప్పి 10 నెలలనే మాక్లూరు మండల్లో ముల్లంగి బంకర్పల్లి లిఫ్ట్ శాంక్షన్ చేయించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారికి. ఇతర ఓట్లు మన కారు గుర్తు ప్రశాంత్ రెడ్డి గారికి వేయాలని సందర్భంగా మీకు కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆరోగ్య శాఖకు సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి డాక్టర్ మధుశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై భీమ్, జై భీమ్. గౌరవనీయులు మంత్రివర్యులు, మరి మా పోచంపల్లిలకు నేను మెడికల్ కార్పొరేషన్ అంటే తెలియదు, వాళ్ళ ఎంజే డాక్టర్ అంటే తెలుస్తుంది. అవునా? ఇంత పెద్ద ఎత్తున ఈ సంతోషం. అదంతా మంత్రి గారి చలవనే. గట్టిగా ఆయనకు మీ అందరి తరఫున కృతజ్ఞతగా అది ఆయన
ఆయన వెన్నంటి ఉన్న వాళ్ళని, పార్టీకి పనిచేసిన వాళ్ళని, ఎవరిని ఏ స్థాయిలో ఎప్పుడు ఏం చెప్పాలి, ఇందాక పెద్దలు గౌరవనీయులు విఠలరావు గారు కూడా చెప్పిండ్రు. జడిపిని కూడా తన కనుసన్నల్లో అంటే తన సలహాలతో అటు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఇచ్చే విలువలు ఇస్తూనే, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేపిస్తూనే, తన సలహాలతో పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు, మరి ఏదన్నా కూడా పర్మనెంట్ పనులు ద్వారానే ప్రజలకు లాభం జరుగుతుందనే ఒక ఆలోచన గల వ్యక్తి. మరి ఇక్కడ మరో పెద్దలు మార్క్పేట్ చైర్మన్ గంగారెడ్డి గారు ఉన్నారు. సోదరులు, మా అందరి ఆలోచన ఒకటే, ఇట్లాంటి నాయకుడు జిల్లాకు దొరకడం గొప్ప అదృష్టం. మన పిల్లలమ్మ మనమందరం చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మ సుకృతం. ఇటు నాయకులను, అటు కార్యకర్తలను, మరోపక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కులాలకు మతాలకు అతీతంగా మరి ఏ ఊర్లో ఏ కులానికి ఏ సంఘ భవనాలు ఇవ్వాలా, ఎవరికి ఏ రకమైన సహాయం చేయాలంటూ అన్ని రకాల పేదల పక్షపాతిగా ఉంటూ పనిచేశాడు గత 9.5 సంవత్సరాలుగా. ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే, నియోజకవర్గం అంతా కూడా ఇలా రాష్ట్రంలో ఏదన్నా నియోజకవర్గం అటు గజ్వేలు, ఇటు సిరిసిల్ల, ఇటు సిద్దిపేట తర్వాత మరి బాల్కొండనే మరి అన్ని రకాల రోడ్లతో, మరి అన్ని రకాలటువంటి వసతులతో, మరి ఎక్కడి నుంచైనా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఆశ్చర్యపోయే విధంగా మరి అభివృద్ధిని చేశాడు. ఇంత చక్కటి అభివృద్ధి చేసినటువంటి ఈ నాయకుడికి మనము మనసులో గుడి కట్టుకొని మరి మన ప్రేమను, మన ఆప్యాయతను కృతజ్ఞతగా రూపకంగా ఎప్పటికీ ఉంచుకోవాల్సినంత అవసరం మనకు ఎప్పటికీ ఉన్నది. ఆ కృతజ్ఞతను మనము ప్రతిసారి మా సారు మంచోడు, మా నాయకుడు మంచోడు అని చెప్పడం కాదు, మరి ఈ రకంగా ఎన్నికల రూపకంగా వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని మరి ఎన్నికల్లో భాగంగా మరి రాబోయే ఎన్నికలలో వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే ఇది చిన్న ఊరు కదా అని చెప్పి రకరకాల మాటలు చెప్పే తెలిసి నేను అప్పుడప్పుడు మా సీనితోటో, మా గంగారెడ్డితోటో, ఇంకా కొందరితో టచ్లోనే ఉంటా రెగ్యులర్గా. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఊర్లో ఇంకెవరు లేరు సార్, అంతా మనమే సార్, అంతా టీఆర్ఎస్ అని అంటారు. అవునా? అంతా టీఆర్ఎస్ఏనా? అంతా ప్రశాంత్ రెడ్డి మనుషులేనా? గట్టిగా అంతా వీఆర్ ఫర్ మరి ఇట్లా చిన్న గ్రామాలను యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఐకమత్యము, సోదరభావము, అన్ని రకాల అన్ని కులాల, నాకైతే ఇప్పటికీ కరెక్ట్ 10 ఏళ్ల కింద ఇదే ఇందాక దండేసినటువంటి ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చినప్పటి రోజులు ఇంకా ఇప్పటికీ గుర్తొస్తాయి. మీ అందరి అంటే ఉన్న తక్కువ మంది, ఇందాకనే అంటున్నాడు అన్న తక్కువ మంది కదని, అంటే తక్కువ మందే కానీ పోచంపల్లిలో ఉన్నటువంటి దళిత యువకులు అవసరమైతే నియోజకవర్గాన్ని గడగడలాంచే సత్తా ఉన్నటువంటి స్ట్రాంగ్ యూత్ ఉన్నారు ఇక్కడ అని చెప్పిన తనకి నేను. నాయకుడికి మీరు రాబోయే ఎన్నికలలో మీరు కూడా వెళ్ళి అన్ని గ్రామాల్లోకి వెళ్ళి మనకు తను చేసినటువంటి మంచి పనులను, ముఖ్యంగా పేద బడుగు దళిత వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి విషయాలను మీరు చూపించి అందరికీ చెప్పి రాబోయే 15 రోజులలో మన ఊర్లో ఎట్లా వస్తాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని ఊర్లతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా పలానా వాళ్ళు, పలానా చుట్టాలు అని అన్ని కులాల వాళ్ళు కూడా చుట్టరికాలు ఉంటారు. కాబట్టి అందరికీ చెప్పుకొని మన ధ్యేయం ఒక్కటే, మనకు మంచి చేసినటువంటి మన నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కనోడు మళ్ళీ దొరుకుతాడా? మీ మనిషిగా నా తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఆడోళ్ళు మరి కోపం వచ్చిందా నా మీద? గట్టిగా చెప్పండి, ప్రశాంత్ రెడ్డి గారికే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు గారికి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నా కుటుంబ మిత్రుడు డాక్టర్ మధుశేఖర్ గారికి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ నా మిత్రుడు సోదరుడు మార గంగారెడ్డి గారికి, జడ్పీటీసీ సభ్యురాలు భారతి రాకేష్ చంద్ర గారికి, ఎంపీపీ అధ్యక్షురాలు జమునా రాజేందర్ గారికి, వేల్పూర్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు నీరడి భాగ్య గారికి,
నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, అట్లాగే ఎంపీటీసీ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, టీఆర్ఎస్ పార్టీ కింద ఉన్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకు, నా యువ సోదరులకు, యువ కిషోరాలకు, అట్టనే నాకు బోనాలతో స్వాగతం పలికి ఇక్కడ దాకా నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా తల్లులకు, పోచంపల్లి గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఊరు నాయకుల పేర్లు ఒకళ్ళ పేరు తీసుకుంటే ఒకళ్ళు అలుగుతున్నారట, అందుకోసం ఎవరి పేరు తీసుకోలే, ఏమనుకోవద్దు. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఊరు చుట్టూ అటు పడిగల్ కావచ్చు, ఇటు అంసాపూర్ కావచ్చు, ఇటు వన్నెలు కావచ్చు, ఇట్లా అన్నీ కూడా కొత్తగా డాంబర్ రోడ్లు మనం మంచిగా చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇంకొక పోచవ దగ్గర బ్రిడ్జ్ ఒకటి అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కేవలం 190 ఇండ్లున్న గ్రామం ఇది. 190 ఇండ్లున్న గ్రామంలో ఈ 9.5 సంవత్సరాల కాలంలో 58 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీల పని జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇవి కూడా అన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి, కళ్ళ ముందు జరిగినాయి. అట్లనే మంచినీళ్ళ కోసం అక్క చెల్లెళ్ళు సందు చివరిలో ఉన్నటువంటి బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టి ఆ హ్యాండ్ బోర్ దగ్గర కొట్టుకుంటోళ్ళం, నాది ముందంటే నాది ముందని. ఇవన్నీ కూడా మీకు అనుభవంలో ఉన్నాయి. నాకంటే మొదలు పాలించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం వస్తూ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ, అదే టీడీపీ బీజేపీ పార్టీ. మరి నేను ఇవాళ మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా, నాకంటే మొదలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆ పార్టీలే పాలించినాయి కదా, మరి ఎందుకు నా ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చాలి అని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇవాళ కేసీఆర్ వచ్చినాక, నేను వచ్చినాకనే మిషన్ భగీరథతో పోచంపాడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి ఆ గంగ నీళ్లను మీ ఇంట్లో ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నల్లా ద్వారా గంగ నీళ్లు మీకు ఇస్తున్న సంగతి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పొద్దున 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు ఇస్తే తెల్లందాకా పారించుకున్న పొద్దున వారిచ్చిందే మళ్ళా సగం మడి ఆగిపోతే మళ్ళా తెల్లందాకా పోయి ఒక చేయిల ముళ్ళుగట్టే, ఒక చేయిల బ్యాటరీ లైటు, భుజం మీద చెద్దరు, ఈ 3 వేసుకొని పోయి ఒడ్డు మీద వండుకున్న రోజు. ఇంట్లో బామ్మరిది పెళ్ళైనా భార్యాభర్తలు ఇద్దరు పోలేని పరిస్థితి. ఒకళ్ళు పెళ్ళికి పోవాలి, ఒకళ్ళు మోటార్ కాడ కావాలంటే నిరందిగా కడుపు నిండా కరెంటు, మనం ఇష్టం వచ్చినప్పుడు పోయి మనం బారించుకోవచ్చు, మన టైంకి అనుగుణంగా మనం బారించుకోవచ్చు. అది కూడా మీటర్లు మోటార్లు కాలిపోని కరెంటు. 75 పెన్షన్లు 200 రూపాయలు కేసీఆర్ రాకున్న మొదలు. ఇవాళ 226 పెన్షన్లు, అంటే 3 రెట్లు పెన్షన్లు పెరిగినాయి, 10 రెట్లు డబ్బులు పెరిగినాయి, 2000 రూపాయలు అయింది. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఉంటాయి, ఇంకో 10 మందికో 20 మందికో పెన్షన్లు రావాల్సిన కోరిక ఉంటుంది. అవి కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. రాబోయే ప్రభుత్వం మీ దయతో డెఫినెట్గా కొంతమందికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ గ్రామానికి 27 మందికి మంజూరు చేసినామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. 30 మంది మాత్రమే అప్లై చేసినారు. 30 మంది అప్లై చేస్తే 27 మందికి మంజూరు చేసినానని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా నేను చేయవలసిన ఒక 2-3 పనులే ఉంటాయి గ్రామంలో. ఒక 20-25 మందికి పెన్షన్లు ఇప్పించుడు, ఒక 20-25 మందికి బియ్యం కార్డులు ఇప్పించుడు,
ఇంకొక మిగులుతో ఒక 20 మందికేమో ఇండ్లు 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి ఇప్పించుడు. ఇది తప్ప ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా పనులు పూర్తయినాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కొందరు 57 సంవత్సరాల వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఒక 10-15 మంది మిగులుంటారు, వాళ్ళకు కూడా ఇప్పిస్తాను. అట్లనే ఒక 15-20 మందికి బియ్యం కార్డులు మిగులుంటారు, వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ఇంకో 20 మందికి ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టుకునే ఏర్పాటు అది కూడా చేస్తాను. ఇప్పటికే 27 మందికి చేశాము. ఇంకో 15 మందో 20 మందో ఇంకా అప్లై చేయలేదు, అప్లై చేసిన వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇప్పిస్తానని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా 10 రోజుల లోపల ఇంటికి ఎట్లనైతే 5 లక్షల రూపాయల చెక్కు వస్తున్నదో అట్లా భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. కొన్ని ఇండ్లు ఉంటాయి, మరి ఇక్కడనైతే ఇండ్లే మిగలలేదు. 190 ఉంటే మరి 226 పెన్షన్లు వస్తున్నాయి. ఒకవేళ ఏ ఇంట్లన్నా కానీ పెన్షన్ రాకుండా రైతు బంధు రాకుండా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి కింద నెల నెల పంపించబడుతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వచ్చే ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఏవైతే మనం హార్ట్ ఆపరేషను లేదు ఏమన్నా చికిత్సలు లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు ఆరోగ్యశ్రీ కింద ఉన్న చికిత్సలన్నీ కూడా 15 లక్షల రూపాయల దాకా ప్రభుత్వమే భరిస్తుంది పేదవారికి అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ సిలిండర్ గ్యాస్ ఉన్నది, దీని ధర నిర్ణయం చేసేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేయాలి, మన చేయిలో ఉండదు. అది డీజిల్ పెట్రోలు సిలిండర్ గ్యాస్ ఈ 3 కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 కూడా వాళ్ళు పెంచినారు, పాపం పెంచినట్టు పెంచేసారు. 400 రూపాయలు ఉన్న సిలిండర్ గ్యాసు ఇవాళ 1200 రూపాయలు చేసినారు. 40 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినారు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 111 రూపాయలు చేసినారు. ఇవాళ మీరు 400 కట్టాలి, మిగతా 800 రూపాయలు కేసీఆరే నరేంద్ర మోడీకి కడతా అంటున్నాడని చెప్పి మనం చేస్తూ ఉన్నా. కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం, బియ్యం కార్డుల మీద. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు పేదవారు తినేవాళ్ళు తింటున్నారు, ఇంకా కొందరు మెల్లగా సాటుకు అమ్ముకుంటున్నారు. అంతేనా? సాటుగా ఈ విషయం కేసీఆర్కి తెలిసింది. వీళ్ళు సాటుకు అమ్ముకుంటున్నారట దొడ్డు బియ్యంని, మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటున్నారని. అందుకోసమే ఇక మీరు అమ్ముకునుడద్దు సాటుకు, దాంట్లో మళ్ళీ పైసలు వేసి సన్న బియ్యం కొనుడద్దు. ఇప్పటి నుంచి కంట్రోల్ దుకాణాలల్లో బియ్యం కార్డుల మీద ఇచ్చే బియ్యం సన్న బియ్యమే సప్లై చేయబడుతుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా, అది వృద్ధులకు కావచ్చు, పెద్ద మనుషులకు కావచ్చు, భర్త చనిపోయిన వితంతుకు కావచ్చు, భర్త లేని ఒంటరి మహిళలకు కావచ్చు, బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళకు కావచ్చు. బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళకైతే ముందు 200 కూడా లేకుండే, కేసీఆరే పుట్టించిండు బీడీలు చేసేది పెన్షన్. ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవాళ 2000 రూపాయలు వస్తుంది పెన్షన్. రేపు మీ దయతోటి మన ప్రభుత్వం రాగానే ఈ 2000 రూపాయలది 3000 రూపాయలు అవుతుంది ఇమీడియట్గా పెన్షన్. ఎక్క సప్పట్లు వస్తలేవు, వాళ్ళు ఏమైనా ఎక్క చెప్పిరేంది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు గెలంగానే 3000 చేస్తా అంటున్నాడు, 100% 3000 ఇస్తాడు. అక్కడితో ఆగడు. ప్రతి సంవత్సరం మన ఆదాయం పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్లో ఫస్ట్ సంవత్సరం 3000 గెలంగానే, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. 2000 రూపాయలు ఉన్న పెన్షన్ 3000 అయ్యి అక్కడి నుంచి 5000 దాకా పెరుగుతుంది. నేను మళ్ళా తప్ప గిట్టనే ఎలక్షన్లప్పుడు నేను మళ్ళీ వచ్చినప్పటికి 5000 ఉండాలి పెన్షన్. ఒకవేళ లేదనుకో నన్ను పోచంపల్లి ఊర్లోకి రానియకూర్రి. ఆ పక్క మాట అది 10,000ది 12,000 రూపాయలు చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రాగానే మొదటి సంవత్సరం 12,000 అవుతుంది, రెండో సంవత్సరం 13,000 అవుతుంది, మూడో సంవత్సరం 14,000 అవుతుంది ఎకరానికి, నాలుగో సంవత్సరం 15,000 రూపాయలు అవుతుంది ఎకరానికి, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. అస్సలు సప్పట్లేవు. ఏం సంగతి? పల్లికి రానియకూర్రి, పక్క మాట అంతే. ఇక ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చేసే కార్యక్రమాలు. ఒక మాట నేను చెప్తున్నా మీకు దయచేసి,
ఇవాళ మస్తు చెప్తారు. ఇవాళ ఈ దేశంలో తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఈ చేతు గుర్తోళ్ళు 4 రాష్ట్రాల్లో ఉన్నారమ్మా దేశంలో ముఖ్యమంత్రులుగా. పువ్వు గుర్తోళ్ళు 18 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులుగా. ఈ గ్రామంలో ఎవరన్నా నా కాంగ్రెస్ సోదరులు కానీ బీజేపీ సోదరులు కానీ ఉంటే వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన పక్కనే కర్ణాటక ఉన్నది చేతు గుర్తోళ్ళు ఉన్నారు ఆడ ముఖ్యమంత్రి, ఇంకో పక్కన మహారాష్ట్రలో ఉన్నది ఆడ బీజేపీ పార్టీ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ వాళ్ళు కారు కట్టుకొని కర్ణాటక పోయిరండి, బీజేపీ వాళ్ళు కారు కట్టుకొని మహారాష్ట్ర పోయిరండి. ఆడ చేతు గుర్తు బీజేపీ వాళ్ళు ఉన్నారు మహారాష్ట్రలో. తిరుగుండ్రి, ఏం 200 కిలోమీటర్లే, పొద్దున పోయి రాత్రి రావచ్చు. మీకు ఏమైనా ఖర్చులకు ఇబ్బంది ఉంటే నేను ఇస్తా, కారు నేనే కట్టిస్తా, రానిపోని ఖర్చులు కూడా నేనే ఇస్తా. నేను ఏమంటున్నా తెలుసుకోవాలి దయచేసి. అక్కడ రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా, కళ్యాణ లక్ష్మి ఉన్నదా, సిఎంఆర్ఎఫ్ కిట్ ఉన్నదా, కేసీఆర్ కిట్ ఉన్నదా, 24 గంటల కరెంట్ ఉన్నదా, 2000 రూపాయల పెన్షన్ ఉన్నదా? ఈ 6 విషయాలు ఉన్నాయా లేవా చూసుకొని రండి ప్లీజ్. ఇటు మహారాష్ట్రకు కూడా బీజేపీలు పోయారండి, ఇవే చూసిరండి, ఆడ 2-3 ఊర్లు తిరిగి చూసిరండి ఉన్నాయా లేవా అని. నేను దేవుడి మీద ఒట్టేది చెప్తున్నా, అబద్ధం చెప్పా, ఏవీ లేవు ఇవాడ, ప్రామిస్, ఇవి ఏవీ లేవు. ఇక్కడ మాత్రం ఇక ఓట్లు ఏంటి, మేము అది చేస్తాం ఇది చేస్తాం, లేకపోతే ఇస్తున్న కేసీఆర్ మీద కోడిగుడ్డు మీద ఇక కాలే. ఇక అంబేద్కర్ సార్కి చెప్పుర్రు వచ్చి, మాకు కూడా చెప్పద్దు. ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఊర్లో చెప్పురు, ప్రశాంత్ రెడ్డి అంత అబద్ధం చెప్పిండు ఓట్లు వేయకురు అని చెప్పురు. అది అంబేద్కర్ సార్తో చెప్పిరు బిడ, మళ్ళీ మీరు అంత అబద్ధం మాట్లాడితే మళ్ళీ కష్టమవుతుంది. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే మీరు కూడా నాకే ఓటేయాలి దయచేసి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా. అంత వాస్తవం, చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉంచిన. రేపు మీ దయతోటి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో కూడా చెప్పిన. దయచేసి మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మేము ఇన్ని పనులు చేసింది, మేము చెప్పిందంత నిజమే అని మీరు నమ్మితే, మీరు అట్లా నమ్మితే నాకు కారు గుర్తు కోటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిరు దయచేసి పోచంపల్లి. ఒకవేళ దయచేసి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే.